శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. ఆలయ అన్నదాన భవనంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, 47వ డివిజన్ కార్పొరేటర్ గాజా రామశివరాం, కార్పొరేటర్లకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికి పూలమాల వేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ దేవాలయ అభివృద్ధికి సంబంధించిన పలు విన్నపాలను తెలిపారు. సన్మాన గ్రహీతలైన కార్పొరేటర్లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు, గౌరవించిన ఆలయ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అన్ని వసతులతో కూడిన ఆదర్శ క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ గౌరవ చైర్మన్ మల్లికార్జున రాజేందర్ నేతృత్వంలో కమిటీ సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో 47వ డివిజన్ కార్పొరేటర్ గాజా రమాశివరాంలను దేవాలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులను నియమించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ కార్యనిర్వాహక సభ్యులు కన్నెబోయిన ఓదెలు, పాతశేఖర్, కల్వకుంట్ల ప్రమోద్ కుమార్, దారం చంద్రయ్య, సుధగోని కొండయ్య గౌడ్, బొబ్బిలి శంకర్, రంగు చెన్నయ్య గౌడ్, ఏ కిరణ్ కుమార్, నాగసముద్రం, వాసరయ్య, వేదాంతం, సత్యనారాయణ, బండిపల్లి మారుతి, బొల్లబత్తిని రవీందర్, పూరెల్ల మహేందర్, సుధగోని సర్వయ్య గౌడ్, బొబ్బిలి వంశీ, అర్చకులు బహిరి అనిల్ కుమార్, తిరునహరి ప్రవీణ్ కుమార్, భక్తులు మరియు డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మానవాయితీగా ఇక్కడ స్థానిక కార్పొరేటరే ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా చేర్చుకోబడ్డది. దీన్ని గమనించి కార్పొరేటర్ గారు ఆలయానికి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తారని వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకున్నాము.